జగనన్నతో ఉంటే అసలు ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్‌నే చూసినంత ఆ ఎఫెక్షన్ అనేది అప్పుడు నా భర్తని, నా బిడ్డల్ని, నా కుటుంబీకుల్ని అవును. నేనెంత ప్రేమించి గౌరవిస్తానో, నిజంగా ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అంత గౌరవిస్తాను, అంత అభిమానిస్తాను, అంత ప్రేమిస్తాను. మీకు ఇంకోటి కూడా చెప్తున్నానండి. ఒకవేళ రాజకీయంలో ఏదైనా కొన్ని కాన్సిక్వెన్సెస్ నేను ఎదుర్కోలేని పక్షంలో నేను విత్‌డ్రా అయిపోవాల్సొస్తే రాజకీయాల నుంచి కంప్లీట్‌గా తప్పుకుంటానే తప్ప కండువా మారదు. వేరే అనేది మాత్రం లైఫ్‌లో ఆ స్టాండ్ ఉండటం గొప్ప కదా మేడం. చూస్ చేసుకోనండి. ఎందుకంటే ఇంకొకటి కూడా చెప్తాను. రకరకాల మనుషుల్ని చూస్తున్నాం. ఎందుకంటే టీడీపీ నాయకుడిని చూసాం, జనసేన నాయకుడిని చూసాం, బీజేపీలో రకరకాల అది నేషనల్ పార్టీ కాబట్టి అక్కడ రకరకాల కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. కానీ రాజశేఖర్ రెడ్డి గారికి ముందు, రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత అని చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ గురించి. అది పక్కకు తీసేస్తే ఒక నాయకుడు పార్టీ పెట్టి నమ్మిన పార్టీ ద్రోహం చేసి బయటికి నెట్టేస్తే ఎక్కడా వెనక్కి తగ్గకుండా, తండ్రి యొక్క గౌరవాన్ని ఎక్కడా తగ్గించకుండా ఆయన ఒక పార్టీ పెట్టి తన్ని తాను నిరూపించుకుని 2 సార్లు ఎంపీగా, తర్వాత మరి 67 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నేతగా, ఆ తర్వాత 151 మంది ఎమ్మెల్యేలతో అసలు కని విని ఎరుగని ముఖ్యమంత్రిగా ఒక చరిత్ర రాశాడు.